ఈరోజు ఇంతకుముందు ఎన్నికలకు ముందు ఈ రోడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఈ రోడ్డు ఎలా ఉంది, దానికి తార్కాణం ధనవరం నియోజకవర్గంలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ 3-4 ఉంటే అట్లో మనవరి పారిశ్రామిక రోడ్డు కానీ లేదంటే ధనవరం మెయిన్ రోడ్డు కానీ తర్వాత ఈ రోడ్డు కానీ ఒకటి మాత్రం సుస్పష్టం, నీటి విషయంలో నిధుల విషయంలో నియామకాల విషయంలో ఏమి ఇబ్బంది లేదు, కానీ నీటి విషయంలో నిధుల విషయంలో ఈ 9 గ్రామాలకి తీరని అన్యాయం జరిగిందనేది చరిత్ర చెప్పే చారిత్రాత్మక. పాలకులు గాలి వదిలేస్తే ఇవాళ కూడా సత్యకుమార్ గారు ఎన్నికల ప్రచారంలో కేరళలో ఉంటే ఇక్కడికి వస్తానికి లేట్ అవడానికి కారణం కూడా కలెక్టర్ మిగతా ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యేలతో జూమ్ మీటింగ్ లో ఉండడం లేట్ అయింది. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పా, డిఆర్సీ మీటింగ్ లో రివ్యూ చేద్దాం మొత్తం ఉన్నాడు మంత్రి గారు ఆయన. కానీ ఏదైతే అన్యాయం జరిగిందో ఈ గ్రామాలకు సరిచేయాల్సిన అవసరం కేవలం పట్టుమని కేవలం ఈ 3 కోట్ల చిల్లర తప్ప సిఆర్డీఏ నుంచి మాకు వచ్చిన డబ్బులు లేవు. సిఆర్డీఏ వాడు మా చెత్త సేకరించారు, దానికి కారణం విజయవాడ రూరల్ మండలం. అలాగే మా పోలీస్ స్టేషన్ మాకు విడగొట్టమన్నాం, అది మాత్రం అక్షర రూపం దాల్చింది, కార్యరూపంలో అతి త్వరలో తీసుకొస్తుంది. అలాగే అన్న క్యాంటీన్ ముఖ్యమంత్రి గారు పెడతాను, అన్న క్యాంటీన్ కూడా అతి త్వరలో రావాలి. కానీ ఈ నీళ్లు కృష్ణా వాటర్ ఏదైతే ప్రకాశం బ్యారేజీ కోతపేట దూరంలో ఉన్న ఈ గ్రామాలకి మంచినీటి సదుపాయం లేకపోవడం చాలా బాధాకరం. దీన్ని తక్షణం నీళ్ల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ న్యాయం జరగాలంటే విఎంసీలు కలపడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం ఏమీ లేదు. జలజీవన్ మిషన్ డబ్బులు వచ్చినా వేరే ప్రభుత్వం ఏదైనా పథకం ఆలోచించినా దానివల్ల వనగూరే ప్రయోజనం చాలా స్వల్పం. కానీ ఎప్పుడైతే మీరు కరెన్సీ నగర్ దాకా వచ్చిన పైప్ లైన్ ని ఇటు ఎక్స్టెండ్ చేస్తారు, ఈ 9 గ్రామాల ప్రజలు సుఖపడతారు. అలాగే నొన్నలో రోడ్డు ఎక్స్టెండ్ చేద్దామంటే నిధులు లేని సమస్య. అదే కృష్ణా జిల్లా కలెక్టర్ అయితే మేము అడగగానే గన్నవరంలో R&B రోడ్డు అయినా, గన్నవరం మెయిన్ సెంటర్ రోడ్డు అయినా, దావోజీ రోడ్డు అయినా, R&B డిపార్ట్మెంట్ అయినా, R&B డబ్బులు లేకపోయినా కలెక్టర్ దాదాపు 4 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అలాగే DMF ఫండ్ 150 లక్షలు. ఈ జిల్లాలో ఉండి చాలా నష్టపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము జిల్లా మారిపోదామని ప్రయత్నం చేసినప్పటికీ జిల్లాల పునర్విభజన టైంలో పాత హామీల మేరకే మార్కప్ ఉందని కొన్ని రెండింటినే చేసి ఆగిపోయిన పరిస్థితి. 2 జిల్లాల్లో ఉండటం వల్ల తీవ్రంగా నష్టపోయిన ఉంటే ఈ 9 గ్రామాల ప్రజలే ఇటు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయిన పరిస్థితి. ఎట్టి పరిస్థితి దీనికి సొల్యూషన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ కృష్ణా జిల్లా దానికి ఫస్ట్ మీటింగ్ అయింది. నెక్స్ట్ 9వ తారీఖు 10వ తారీఖు ఎన్టీఆర్ జిల్లా ఉంది. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ 9 గ్రామాలని సెన్సస్ అయ్యే లోపే కలిపే అవకాశం ఉంటే ముందే కలిపితే తప్ప ఈ చెత్త సమస్య పోయే పరిస్థితి లేదు. రోడ్లు దారుణమైన పరిస్థితి, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేని పరిస్థితి. ఎక్కువ మంది జనం నున్న రోడ్లు అయితే రోజు 40-50 వేల మంది ట్రావెల్ చేసే రోడ్ని 37-38 అడుగులు కుచించుకుపోయిన రోడ్లో ప్రయాణం చేసే పరిస్థితి. యాక్సిడెంట్లు జరగడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. సిఆర్డీఏలో ఉండి శాంతం సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ లెక్కలో ఈ ఒక్క రోడ్డు అన్నా ఇచ్చినందుకు సిఆర్డీఏ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3,54 లక్షలు తప్ప మాకు వచ్చింది ఏం లేదు. అదే మీరు మైలవరం తీసుకుంటే 50,000 ఓట్లు మాత్రమే మైలవరం నియోజకవర్గంలో రూరల్ మండలం నుంచి వాళ్ళు ఈక్వల్ గా మాతో పాటు నిధులు తీసుకునే పరిస్థితి. ధనవరంలో 92,000 ఓట్లు ఉన్నా, 9 గ్రామాలు ఉన్నా, అక్కడ 5 గ్రామాలు ఉండి 50,000 ఓట్లు లోపడే ఉన్నా ఇద్దరికి ఈక్వల్ షేర్స్ వస్తున్నాయి తప్ప మాకు రాని పరిస్థితి. వీటన్నింటి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రేపు రాబోయే ఎన్టీఆర్ జిల్లా సమీక్షా సమావేశంలో మాట్లాడి ఈ 9 గ్రామాలకి న్యాయం చేస్తానికి శక్తివంత జిల్లా కూడా పనిచేస్తానని తెలియజేస్తూ ఈ రోడ్డు రూపులేక మారిని అభివృద్ధి చెందడం అంటే ఆస్తులు విలువ పెరగటం, అంతకుమించి మరి ఏ రకమైన ప్రామాణికం కొలవటానికి కూడా ఏం లేదు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఈ దేశంలో ఈ రోడ్లో అంతకుముందు ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత రేటు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో జీడీపీ పెరిగిందా పెరగలేదా, రియల్ ఎస్టేట్ ఆస్తులు పెరిగినాయా పెరగలేదా, ఉద్యోగోపాధి ఒకసారి వచ్చి రాలేదో చూస్తే ఆ స్థానిక శాసనసభ్యుడు, స్థానిక ఎంపీలో బాగా పనిచేసేది తెలియడానికి ప్రామాణికత ఈ తప్ప మరొకటి లేదు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు అమరావతికి చట్టభద్రత కల్పించిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి ఇవాళ ప్రశాంతంగా పడుకొని రేపటి నుంచి అమరావతిని మార్చలేడు కాబట్టి తన భవిష్యత్ కార్యాచరణని తన పార్టీ ఏం చేస్తుంది, ఈ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఉపయోగం, ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్టీ ఉపయోగం ఆలోచన చేస్తే బెటర్ అని హితో పలుకుతూ ఇవాళ నుంచి అమరావతికి చట్టబద్ధత వచ్చింది. దీనికి సహకరించిన ఆఖరికి దేశంలో ఆసేతు హిమాచలం కానీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కానీ, తడ నుంచి శ్రీకాకుళం వరకు కానీ, తడ నుంచి శ్రీకాకుళం వరకు కొన్ని ఎంపీలు ఓటేశారంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు కాబట్టి వేశారనుకోవచ్చు తప్ప ఈ పక్క రాష్ట్రాల్లో వాళ్ళు సైతం ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప
అటు ఇటు కాకుండా బీఆర్ఎస్ మాట్లాడినట్టు తప్ప, ఈ రెండు పార్టీలు తప్ప వాళ్ళు కూడా పర్లేదు, ఎంత సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని లోక్సభలో ప్రాతినిధ్యం, రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఈ బిల్లును స్వాగతించి మన రాజధాని అమరావతిని తేల్చినందుకు ఆ ఎంపీలందరికీ 544 మంది ఉన్న లోక్సభ సభ్యులకు కానీ, రాజ్యసభ సభ్యులకు కానీ, 258 మందికి కానీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రజల తరఫున తెలియజేస్తూ, రాబోయే కాలంలో అమరావతి అజరామరం, అమరావతిని ఇంకెవరూ ఏం చేయలేరు, అమరావతికి చట్టబద్ధత భద్రత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే చైనా అంటున్నాడంటే ఎంత ఎంత లోపభూయిష్టమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అనేదని దానికి తేటతెల్లం అయిన పరిస్థితి. రాబోయే కాలంలో ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇలాగే మాడితే వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, వచ్చే శాసనసభ ఎన్నికల్లో కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఎప్పుడైనా కానీ సింగిల్ డిజిట్కి పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది. నువ్వు పార్టీ పెట్టింది నీకు పదవి రావడంతో పాటు ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, ప్రజలకు ఏమన్నా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి నీకు అధికారం కావాలని వచ్చావు. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా పదవే ప్రామాణికంగా వస్తారేమో అంటూ అతిశయోక్తి లేదేమో కానీ నువ్వు కేవలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని వికేంద్రీకరించాలనే మాటతో చెప్పి అమరావతిని అటకెక్కించి దాన్ని ఎన్ని రకాల నీ 5 సంవత్సరాల టెన్యూర్ని, పదవీ కాలాన్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వాడి చరిత్రలో 3 రాజధానులని చాట్ జీపీటీలో మొన్నటిదాకా చెప్పిన రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇక నుంచి అమరావతి వేగంగా పూర్తయి అమరావతి రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధి కేంద్రంగా ఈ రాష్ట్రానికి హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటకకి, తెలంగాణకి ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అంతకు మించిన సిక్కే అవుతుందని భావిస్తూ ధన్యవాదాలు.